హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. మీరు పురాణాల్లో వినుంటారు, ఒక మహిళని ఐదుగురు పెళ్లి చేసుకోవడం. ఇలాంటి ఇంచుమించుగా ఇలాంటి విషయమే ఇప్పుడు జరిగిందంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక మహిళ ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా విన్నారా? జనరల్‌గా ఒక అబ్బాయి ఇద్దరిని అమ్మాయిలని పెళ్లి చేసుకున్నాడు. ఎట్ ఏ టైము తెలిసింది. ఇలాంటివి కూడా మనం చూసున్నాం. కానీ లేటెస్ట్‌గా ఇండియాలోని ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి తెలిసిన ఇద్దరి సోదరుల్ని ఒకేసారి వివాహ వేడుక చేసుకుంది. దానికి 400 పైగా బంధువులు హాజరయ్యి అదొక పెద్ద వేడుకగా చేసుకున్నారు. ఇలాంటి వింత పరిణామం ఎంతవరకు మన సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది? అసలు ఇది లీగలా? కాదా? ఇలా ఎందుకు జరిగింది? ఈ విషయాలన్నీ మనకు తెలియజేయబోతున్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పూజారి నాగేశ్వరరావు గారు. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. అవును. అంటే నిజంగా ఇందాక చెప్పినట్లు పురాణాల్లో మాత్రం విన్నాను నేనైతే. ద్రౌపదిని ఐదుగురు భర్తలున్నారు అనేది. ఈ కాన్సెప్ట్ ఈ టైంలో జరిగితే ఎలా ఉంటుందని ఒక విచిత్రమైన ఆలోచన కూడా చాలామందికి ఉండే ఉంటుంది. బట్ రియల్ లైఫ్‌లో ఇలా జరగడం, ఒకే అమ్మాయి సొంత సోదరులైన ఇద్దరిని పెళ్లి చేసుకోవడం, అందులో మళ్ళీ దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పిల్లలకి తండ్రి ఎవరంటే పెద్దాయన మాత్రం తండ్రి కింద వస్తాడు అని చెప్పేసి అనడం. చాలా విచిత్రంగా ఉంది నాకిదంతా. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కోర్ట్ ఏ విధంగా చూస్తది? ఇప్పుడు మనకు భారతదేశంలో హ్మ్. కొన్ని వేల రకాలైన కులాలు, మతాలు, తర్వాత రకరకాల సాంప్రదాయాలు, హ్మ్. ఏరియాని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వ్యక్తుల్ని బట్టి, వ్యవస్థల్ని బట్టి ఉంది. ఓకే. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఉన్నన్ని కులాలు కానీ, సాంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ, లాంగ్వేజ్ కానీ ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేకుండా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది మొన్న హిమాచల్ ప్రదేశ్లో ఒక అమ్మాయి ఇద్దరి అబ్బాయిల్ని ఎట్ ఏ టైం పెళ్లి చేసుకుంది అనేది ఇప్పుడు అది న్యూస్ అది. హ్మ్. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో అంత ఓపెన్గా ఒక అమ్మాయి ఒక ఇద్దరు అబ్బాయిల్ని ఎట్ ఏ టైం పెళ్లి చేసుకొని వార్తల్లో నిలవడం అనేది ఇప్పుడు ఈ ప్రపంచానికి ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ అట్లాంటి రూల్స్, రెగ్యులేషన్స్, సాంప్రదాయాలు చాలా తెగలలో ఉండిపోయినాయి ఇప్పటికీ. చాలా తెగలలో ఉండిపోయినాయి ఇప్పటికీ. ఎందుకంటే ఇప్పటికి కూడా కొన్ని వేల రకాల తెగలు ఉన్నాయి. ఇప్పటికి నేను చెప్పగలిగేది ఏంటంటే ఇప్పుడు లివ్ ఇన్ టుగెదర్‌లో పెళ్లి కాకుండా కలిసి ఉండటం, పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం అనేది మన సొసైటీ ఇప్పుడు మనకి ఈ జనరేషన్‌లో మనం అదేదో మనం కనిపెట్టినట్టు అనుకుంటాం కానీ అంటే వెస్టర్న్ నుంచి మనకు అలవాటు వెస్టర్న్ నుంచి చేసుకున్నాం. కూడా కాదు అది. భారతదేశంలో ఇప్పటికీ కొన్ని వందల తెగలలో ఉంది ఆ కల్చర్. లివ్ ఇన్ ఇప్పటికి, రిలేషన్‌షిప్ లాంటివి. ఇప్పటికి ఉంది. పెళ్లి చేసుకోకుండా ఉండడం. పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంటి కిందుండి పిల్లల్ని కనే కల్చర్ ఇప్పటికి, ఇప్పటి నుంచి కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి చాలా జాతులలో, కులాలలో ఉండిపోయింది అది ఇప్పటికి. ఇప్పటికి ఉంది యాజ్ టుడే. అంటే ఇవాళ ఇప్పుడు మనం గత ఈ 10, 20 ఇయర్స్ నుంచి మనం సివిలైజ్డ్ సొసైటీలో లివింగ్ టుగెదర్ నుంచి మాట్లాడుతున్నాం కానీ హ్మ్. ఈ సిస్టము కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. లివింగ్ టుగెదర్ అనే సిస్టమ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి కలిసి ఉండటము, పిల్లల్ని కనడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కొన్ని ఇప్పటికీ మధ్యప్రదేశ్ లాంటి, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లాంటి ఈ తెగలలో, అడవులలో ఇప్పటికి ఉంది ఆ సిస్టమ్ ఇప్పటికి. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఇప్పుడు దాన్ని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం దాన్ని జోడిదారా అంటారు. హ్మ్. జోడిదారా అంటే ఏందంటే ఒక అమ్మాయి ఇద్దరు ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటాం. వరుసకు అన్నదమ్ములైన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం అనేది జోడిదార్ అనే సిస్టంలో ఇప్పటికీ ఉంది. సో అది ఈ మధ్య కాలంలో మనకు సోషల్ మీడియా పెరిగిపోయి, న్యూస్ పెరిగిపోయి దాన్ని మనం అందరం విచిత్రంగా చూస్తున్నాం కానీ అది ఇప్పటికి ఉంది. అట్లాంటి సాంప్రదాయం హిమాచల్ ప్రదేశ్‌లో వాళ్ళ తెగలో ఉంది. హ్మ్. సో ఇక్కడ అందరికీ ఆహ్, వచ్చే క్వెషన్ ఏందంటే మరి ఒక అమ్మాయి ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తదా? అవును. కోర్ట్ ఏ విధంగా చూస్తుంది? కోర్ట్ ఏ విధంగా చూస్తదని ఉన్నది. సో భారతదేశంలో ఉన్న తెగలలో కొన్ని జాతులు, కొన్ని తెగలు, కొన్ని కులాలలో ఉన్న సాంప్రదాయాలని కోర్టు అండ్ గవర్నమెంట్ కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఉన్నది. ఓకే. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా మనం డైవర్స్ తీసుకోవడం అనేది ఎవరన్నా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత డైవర్స్ తీసుకోవడం అనేది కోర్టుకెళ్ళే తీసుకోవాలని అంటారు. కానీ ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారతదేశం చాలా కులాలలో కస్టమరీ డైవర్స్ అని ఉంటది. కస్టమరీ డైవర్స్ అంటే వాళ్ళు కోర్టుకెళ్ళి డైవర్స్ తీసుకోరు. ఆ కుల పెద్ద మనుషులు మాట కాగితం రాసుకుంటారు. దట్ డాక్యుమెంట్ ఈజ్ వాలిడ్ యాజ్ ఎ డైవర్స్ ఇష్యూడ్ బై ద కోర్ట్. కోర్టు ఇష్యూ చేసిన డైవర్స్‌కి ఎంత వాల్యూ ఉంటదో ఆ డాక్యుమెంట్‌కి అంతే వాల్యూ ఉంటది. హ్మ్. ఖచ్చితంగా దాన్ని పాటించి తీరాల్సిందే. అది సుప్రీం కోర్ట్ కూడా యాక్సెప్ట్ చేస్తది. సుప్రీం కోర్ట్ కూడా. దా అత్యున్నత న్యాయస్థానం అయిన దాన్ని సుప్రీం. కస్టమరీ డైవర్స్ అంటారు. అంటే హ్మ్. వాళ్ళ కులాలలో ఉన్న
విషయాలను బట్టి వాళ్ళు కుల పెద్దలు కూర్చొని డైవర్స్ ఇష్యూ చేసేస్తారు. ఇప్పటి మీరు భార్యాభర్తలు కాదు, మీకు డైవర్స్ ఇచ్చేస్తాం అని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఉన్న భూమి సమస్యలు కావచ్చు, ఆస్తి పంచాయతీలు కావచ్చు, పిల్లల పెంపకం కావచ్చు, పిల్లల కస్టడీ కావచ్చు, అన్నీ డిసైడ్ చేసి రాసి ఇచ్చేస్తారు. అంటే ఇప్పటికి ఈ రోజుకి కూడా ఇప్పుడు మనం మాట్లాడే టైం కూడా ఆ కస్టమర్ డైవర్స్ ఇస్ వ్యాలిడ్. నాకు ఇంకో డౌట్ ముఖ్యంగా సో చదువుకున్న వ్యక్తులు చాలా మంది ఏమంటారు అంటే, సార్ వాళ్ళుగా రాసుకుంటా కోర్టు ఏం చేయాల్సి అంటారు. అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళు కొన్ని తరాలుగా కొన్ని యుగాలుగా పాటిస్తున్న సాంప్రదాయం కాబట్టి అది చట్టం ఏర్పరిచిన సాంప్రదాయం. అది ఈ సాంప్రదాయంలోనే చాలా విచిత్రమైన ఒక అంశం ఉంది. అది నెక్స్ట్ తరానికి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అది ఏంటి అంటే, వీళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరిని తండ్రిగా పిలవాలి, మరి ఆ తండ్రి విధానాన్ని ఏ విధంగా చూస్తారు, ఈ జోడీదారులో అది ఏ విధంగా ఉంది? వీళ్ళకి ఇప్పుడు ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇద్దరు అవుతారు, కానీ ఆ మేజర్ డిసిషన్స్ కానీ వాళ్ళ మీద అథారిటీస్ కానీ వాళ్ళకు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు ఏజ్ ఎవరికి ఉంది, ఒక అబ్బాయికి ఏజ్ ఎక్కువ ఉంది అనుకో, వాడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిపోతాడు. వేరే వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ మీద కొద్ది అజమాయిషి వీళ్ళకి వచ్చేస్తుంది. అంటే వీళ్ళు చెప్పినట్టు అన్నదమ్ములైనా లేకపోతే వరుసకు అన్నదమ్ములైనా చేసుకుంటారు కాబట్టి ఆ ఇద్దరు అబ్బాయిలలో హయ్యెస్ట్ ఏజ్ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఫ్యామిలీని లీడ్ చేస్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే మిగతా ఫ్యామిలీ అంతా నడుస్తుంటుంది. అంటే ఇది యాక్సెప్ట్ చేసే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దాన్ని మళ్ళీ అది వాళ్ళ తెగల చేత యాక్సెప్ట్ చేయబడ్డది కాబట్టి కంపల్సరీ రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత అందరూ పాటించాల్సింది, దానికి వేరే ఆప్షన్ ఏమి ఉండదు. రేపన్న రోజు వీళ్ళు స్టడీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఆ పిల్లలు బయట సొసైటీకి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉందంటారు కదా. ఇందులో ఏముంటుంది ఇబ్బంది అందులో? అంటే వాళ్ళ రిలేషన్షిప్ బట్టి ఇప్పుడు లివ్ రిలేషన్షిప్లో పుట్టిన వాళ్ళు చాలా మంది పెరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది? పిల్లలకు చట్టపరంగా ఎక్కడ ఇబ్బంది ఏం రాదు. పిల్లలకు చట్టపరంగా ఎక్కడ ఇబ్బంది, వాళ్ళ రైట్స్ అన్నీ ప్రొటెక్టెడ్ ఉంటాయి. మైనర్స్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద గవర్నమెంట్. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయం అది, ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క రూల్ ఉంటుంది అంతే. ఆ సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, సమాజానికి కూడా ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ కూడా సుప్రీంకోర్టు నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది. చట్టపరంగా యాక్సెప్టెన్స్ ఉంటేనే జరుగుతుంది అవన్నీ. అట్లా చాలా ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు కస్టమర్ డైవర్స్ ఉంది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో వాళ్ళు భార్యాభర్తల కింద గుర్తిస్తారు, బర్నాలు ఇస్తారు. 2 years కనుక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అకార్డింగ్ టు ద లా. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక ఇంటి కింద ఇద్దరు వ్యక్తులు కలిసి నివసిస్తే వాళ్ళు 2 years దాటిందంటే వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలే. ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా పెళ్లి చేసుకొని అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు. ద కోర్ట్ హ్యాస్ రికగ్నైజ్డ్ దానికి తగ్గట్టు అమ్మాయికి ఇబ్బంది అన్ని రైట్స్ వస్తాయి. అన్ని రైట్స్ యాజ్ ఏ వైఫ్కి వచ్చిన రైట్స్ అన్ని ఆయనకు వస్తాయి, భార్యకు వచ్చిన రైట్స్ అన్ని వీళ్ళకి వస్తాయి. దిస్ పాయింట్ టు బి నోటెడ్. అంటే అదే అంటున్నా, దానికి ఖచ్చితంగా పెళ్లి చేసుకునే రావాలని లేదు. రిలేషన్షిప్ వేరు, లివింగ్ టుగెదర్ వేరు. రిలేషన్షిప్ ఇస్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి ఉండడం అంటే లివింగ్ టుగెదర్ అట్లా. కాబట్టి మనకు భారతదేశంలో సొసైటీలో ఉన్న సాంప్రదాయాలనే చట్టాల కింద మారుస్తారు అంతే. సో విన్నారు కదండి ఈ విచిత్రమైన ఒక కాన్సెప్ట్. బట్ ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది మనం విచిత్రం అనడానికంటే కూడా ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది నుంచి వస్తుంది. కాబట్టి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఇలాంటి విషయంలో ఇంకొక కొత్త విషయం మనకి నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. లివింగ్ టుగెదర్ ఎవరైనా 2 సంవత్సరాలు ఉన్నట్లయితే అది కూడా ప్రాపర్ పెళ్లిలాగే దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి చట్టాలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి అనేది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేస్తూనే, మీకు ఎటువంటి సమస్యలైనా ఉన్నాయా? మీ వివాహ జీవితంలో అయి ఉండొచ్చు, లేకపోతే కోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం ఉండి కానీ ఒక భయమో లేకపోతే సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడంలో ఆగుతున్నారా? అయితే మీరు కౌన్సిలింగ్ అండ్ అపాయింట్మెంట్ అనే దానికి చాలా నీడ్ ఉంది అని అర్థమవుతున్నట్లు. సో దానికి సంబంధించి అయితే నాగేశ్వరరావు గారు మీకు ఇక్కడ అన్ని విషయాలపై ఒక స్పష్టత ఇవ్వడం కోసం పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఓపెన్లో పెట్టారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.